ఆయన రూపాన్ని చూస్తే భక్తులు మైమరిచిపోతారు. ఆయన నామాన్ని వింటే హిందువులు పరవశించిపోతారు. కోట్ల మంది ప్రజల ఇలవేల్పుగా భక్తుల కొంగు బంగారంగా వెలసిన శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిని ప్రజలు పరమ పావనంగా భావిస్తే గత 5 ఏళ్ల పాటు వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి అనుచరులకు మాత్రం సంపద దోచుకోవటానికి, భక్తుల మనోభావాలను దెబ్బతీసి ఆలయ ప్రతిష్టను దిగజార్చడానికి అవకాశంగా మారింది. తిరుపతిలో టీడీఆర్ బాండ్స్ పేరున అతి తక్కువ రేటుకి ప్రజల భూముల్ని లాక్కొని ప్రభుత్వానికి కవింతలు చేసి అంటగట్టడం నుండి మొదలైన అవినీతి తిరుమలకు చేరుకుంది. తిరుమల కొండ మీద ఉన్న హోటళ్లను నిషేధించి పిల్లలకు, వృద్ధులకు గ్లాసులు పాలు దొరకకుండా చేసి గంటలు గంటలు క్యూ లైన్స్ లో నుంచోపెట్టి దైవ దర్శనాన్ని ప్రాణాంతకం చేసి మళ్లీ రావద్దు దేవుడో అనుకునే పరిస్థితిని కల్పించారు. గట్టి గవర్నమెంట్ లో దర్శనానికి వెళ్తే 2024 ముందు పిల్లలుగా పాలు కాదు కదా, ప్రసాదాలు కూడా పంచిపెట్టలేదు. హిందువుల పవిత్ర స్థలంలో అన్యమత ప్రచారానికి అవకాశం కల్పిస్తూ తిరుమల బస్సు టికెట్ వెనుక ఇతర మతాల ప్రచారాన్ని చేశారు. 50 రూపాయల రూము రెంటును 2 రెట్లు పెంచి పేద భక్తులకు దర్శనాన్ని భారం చేశారు. 1000 రూపాయల ఆర్జిత సేవా టికెట్టును 5,000 రూపాయలకు, 2,000 రూపాయల టికెట్టును 10,000 రూపాయలకు పెంచి భక్తులతో పక్తు వ్యాపారం చేశారు. 400, 800 పెట్టావు కదా, 800, 2,000 చేయి. కళ్యాణోత్సవం పెంచండి బాగా. నో ఇంకా ఎక్కువ చేయండి. 2,500, 3,000 చేయి. సోమాల 2,500 లేకపోతే 10,000 చేయొచ్చు. 40 ప్లీజ్ కదా కూర్చున్నది. ఇది జస్ట్ లైక్ అభిషేకం. వన్య ప్రాణుల్ని అదుపు చేయకుండా భక్తుల ప్రాణాలతో చెలగాటమాడి వారి ప్రాణాలు పోయేలా చేశారు. శ్రీవాణి ట్రస్ట్ పేరున సంస్థ పెట్టి కోట్ల రూపాయల భక్తుల నిధుల్ని లెక్కాపత్రం లేకుండా దారి మళ్లించారు. టూరిజం మంత్రిగా రోజా అక్రమంగా 1000 టికెట్లను అమ్ముకొని కోట్లు కూడబెట్టుకున్నారు. అవినీతి, మద్యం కేసుల్లో ఉన్న వ్యక్తికి టీటీడీ బోర్డులో స్థానం కల్పించి ట్రస్ట్ బోర్డు యొక్క పవిత్రతను దెబ్బతీశారు. తిరుమలలో బావున్న కట్టడాలను కూల్చివేసి 900 కోట్ల రూపాయల టీటీడీ నిధుల్ని అస్మదీయ కంపెనీలకు ఇచ్చి దొరికినంత దోచుకున్నారు. పట్టుమని 100 కేజీల నెయ్యి కూడా సప్లై చేయలేని డైరీ సంస్థకు శ్రీవారి పరమ పవిత్రమైన లడ్డూ తయారీకి నెయ్యి అందించే కాంట్రాక్టు ఇచ్చి వాళ్లు సప్లై చేస్తున్న కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించి కోట్ల మంది హిందువుల నమ్మకాల మీద దారుణంగా దెబ్బకొట్టడం వారి అడ్డు, అదుపు, భయం, భక్తి లేనితనానికి నిదర్శనం. ఇంతటితో ఆగలేదు. భక్తులు శ్రీవారి మీద నమ్మకంతో వందల వేల కిలోమీటర్లు ప్రయాణించి తమ మొక్కు చెల్లించుకుని ప్రేమతో శ్రీవారి హుండీలో వేసిన నగదును కూడా వదల్లేదు. హుండీ లెక్కింపులు చేసే పరకామణి సేవలో స్వామివారి డబ్బును కాజేస్తున్న వ్యక్తిని కోర్టుకు లాగి కొట్టేసిన నగదు వసూలు చేసి తగిన శిక్ష వేయించి న్యాయం చేయటం మాని అతనితో కోర్టు బయట 100 కోట్ల రూపాయల సెటిల్మెంట్ చేసుకుని కేసు వాపసు తీసుకున్న అత్యంత ఘోరమైన సంఘటన భక్తుల గుండెల్ని తొలిచేస్తోంది. వైసీపీ హయాంలో నాటి టీటీడీ పెద్దల పాపాలు వీడియోలతో సహా బయటపడుతున్నాయి. పరకామణి ముడుపులు వైసీపీ పెద్దలకు తరలించారని, ఇందులో సుమారు 100 కోట్ల రూపాయల వారి కుంభకోణం జరిగిందని చెప్తూ ఉన్నారు. అయితే చెట్టు కింద పంచాయతీ చేసుకునే అధికారం వాళ్ళకెవరిచ్చారంటూ కూడా ఘాటుగా ప్రశ్నించిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. అయినా వైసీపీ ఇప్పటి వరకు స్పందించకపోవడం చర్చకు దారితీస్తోంది. న్యాయం అంటే న్యాయ వ్యవస్థ ఇచ్చేది కాదని తమ ఫార్మ్ హౌస్ లో వాటాలు పంచుకొని కేసును రద్దు చేసి నిందితుల్ని బయటేసి శ్రీ వెంకటేశ్వరునికి ద్రోహం చేయటమనే కొత్త విధానానికి తెరలేపారు. తిరుమలను, తిరుపతిని అడ్డాగా మార్చుకుని చేసిన అవినీతి బయటకొస్తున్న కొద్దీ భక్తులు తల్లడిల్లిపోయే పరిస్థితి నెలకొంది. డిక్లరేషన్ కూడా ఇవ్వకుండా దర్శనం చేసుకుంటానంటూ జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించిన అహంకారం ప్రజల కళ్ల ముందు మెదులుతోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని పట్ల వైసీపీ అనుసరించిన విధానాలను చూస్తే హిందువులకు రక్తం మరుగుతోంది.
అడ్డమైన అక్రమాలతో అంతులేని గర్వంతో శ్రీవారి పట్ల అవమానంగా వ్యవహరించి భక్తులను స్వామివారికి దూరం చేయటానికి ప్రయత్నం చేసిన ఈ మహాపాపానికి లెక్క చెప్పాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే.